ప్రభునామంలో చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మనం గత కొన్ని వారాలుగా విత్తుమాని యొక్క ఉపమానం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అందులో భాగంగా మొదటి రకపు నేల, త్రోవ ప్రక్కన నేల, కఠినమైన నేల అని మనం ధ్యానించుకున్నాం. అదేవిధంగా రెండవ రకపు నేల, రాతి నేల. చెప్పండి, రెండవ రకపు నేల ఏంటి? రాతి నేల. మొదటి రకపు నేల త్రోవ ప్రక్కన నేల, రెండవ రకపు నేల ఏంటంటే రాతి నేల అన్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మార్కు సువార్త 4వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క విత్తువాడు విత్తనాన్ని విత్తడానికి వెళతా ఉన్నాడు. ఆ యొక్క విత్తనము 4 రకపు నేలల్లో పడింది. ఇది దేనికి సాదృశ్యము? ఆయన చెప్పినటువంటి లోతైనటువంటి ఆత్మీయ మర్మము ఏమిటి అనంటే, విత్తనము దేవుని వాక్యము, నేల మన హృదయానికి సాదృశ్యం. అంటే ప్రతి ఈ ప్రపంచంలో ఉన్న మానవుల్ని మనం గాను చూసుకున్నట్లయితే, వారి యొక్క హృదయాలు 4 రకాలుగా ఉన్నాయి అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మొదటి హృదయము ఉన్న మనుషులు ఎలా ఉంటారంటే, వారు త్రోవ ప్రక్కన నేల వలె వారు ఉంటారు. ఎంత వాక్యము విత్తినా, ఎంత వారు చెప్పినా వారు అర్థము చేసుకోక, లోక సంబంధమైనటువంటి ఆచారాలు కలిగి, ప్రకృతి సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాల్లో వాస్తులు పాటిస్తూ, ఏమండి మా ఊర్లో ఏం చేస్తారంటే, ఆ ఇంటి గడపకి రేగి చెట్టు కట్టుకుంటారు. రేగి పండు చెట్టు తెలుసు కదా, ఏదన్నా దెయ్యం వస్తే ఆ జుట్టు పట్టుకుని ఆగిపోయిద్దంట ఆ రేగి పండు చెట్టుకి. అదొక ఆచారం. కలబంద మొక్కలను కట్టుకుంటారు కొంతమంది గడపకు పైన. ఏదైనా దెయ్యాలు లేకపోతే శక్తులు వస్తే వాళ్ళకి జుట్టు ఎక్కువ ఉంటుంది, ఆడవాళ్ళకి మీకున్నట్టు. ఆ దెయ్యాలకి ఆ జుట్టు పట్టుకొని ఇట్లా వెనక్కి తీసుకొని వెళ్ళిపోతుందంట. ఆ రేగి పండు తెలుసు కదా, ముళ్ళులు బాగా ఉంటాయి. అది ఒక ఆచారం. అలాగా వీరేందంటే, వాక్యం అది కాదు, దేవుని వాక్యం అది కాదు, మనం వాటి అన్నిటిని విడిచిపెట్టాలని చెప్పిన వీరందరూ ఏంటంటే ప్రకృతి సంబంధమైన మనుషులు. ఇంతేలే, మనం అవి పాటించకపోతే ఎట్లాగా, విధవరాళ్ళు ఎదురొస్తే వెళ్ళకపోవడం, తుమ్మితే ఆగిపోవడం, పిల్లి ఎదురొస్తే రాకపోవడం, మంగళవారాలు పాటించడం, ఇలాగా వీటన్నిటిని పాటించడం వలన ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి యొక్క హృదయము ఎలాగా ఉంటుందంటే కఠినం. త్రోవ ప్రక్కన నేల వలె వాక్యం విత్తుతాడు, ఆకాశ పక్షులు వచ్చేం చేస్తాయంటే సాతానుడు ఆ వాక్యాన్ని తీసుకొని వెళ్తాడు, వారిలో ఫలం ఉండదు. రెండో రకపు నేల ఏంటంటే రాతి నేల. వాక్యము విత్తుతారు, ఆ పొలములో పడుతుంది, విత్తనము వెంటనే మొలుస్తుంది. కానీ ఆ నేల పై పొర కింద ఏముంటాయంటే రాళ్ళు ఉంటాయి. ఈ రాళ్ళను మనం తీసివేయకపోతే విత్తినటువంటి విత్తనము మొలిచి ఏ విధంగా అయితే ఫలించదో, లోపలికి వేర్లు వెళ్ళవో, మన హృదయంలో కూడా కొన్ని పాపపు రాళ్ళు ఉన్నాయి. వాటిని మనం తీసివేసుకుంటేనే ఆ మొక్క, ఆ చెట్టు వేర్లు లోపలికి తన్ని మంచి ఫలాలు ఇస్తుంది. ఈ రెండో రకపు నేల గురించి మనం ధ్యానం చేసుకుంటూ, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనములో ఉన్నటువంటి పాపపు రాళ్ళ గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అందులో మనం ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏం చెప్పాడంటే, హృదయము మోసకరమైనది, ఇది ఘోరమైన వ్యాధి కలిగినది, సమస్త దుష్టత్వం, సమస్తమైనటువంటి పాపము, సమస్తమైనటువంటి అపవిత్రత బయట నుంచి మనిషి లోపలికి రాదు, కానీ మనుష్యుని హృదయము నుండే వస్తుంది. పాపానికి మూలాధారం హృదయము. పాపానికి ఏమండి ప్రాముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే మన హృదయం. ఈ హృదయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ హృదయంలో ఉన్నటువంటి పాపపు రాళ్లను మనం
తీసివేసుకోవాలి అని యేసుక్రీస్తు ప్రభువారు మార్కు సువార్త 7వ అధ్యాయం 18 నుంచి 23 వచనాల వరకు చెప్తాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హృదయములో ఉన్నటువంటి రాళ్ళు ఎందుకని తీసివేసుకోవాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ హృదయములో నుండి జీవజల దారులు బయలుదేరును కనుక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని నువ్వేం చేసుకోవాలా? భద్రము చేసుకోవాలి. ఏమండి, పొల్యూటెడ్ మనం ధ్యానించుకున్నట్టు విషపూరితమైనటువంటి ఓటలు ఏ విధంగా అయితే ఏమండి మురికి నీటిని ఇస్తాదో, అదేవిధంగా విషపూరితమైనటువంటి హృదయము, దుష్ట హృదయము కూడా అది ఏం చేస్తుందంటే దుష్ట ఆలోచనలు, దుష్ట పాపాలని బయటకు తీసుకొని వస్తుంది. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ హృదయంలో నుండి మనల్ని అపవిత్రపరిచేయి మనం తీసివేసుకోవాల్సినటువంటి ఆ పాపపు రాళ్ళు ఏంటో ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్ర పరుచును. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు పాపాన్ని 13 హృదయములో ఉన్నటువంటి పాపపు రాళ్లను ఇక్కడ 13 రకాలుగా వివరించాడు. ఈ 13 రకాల పాపపు రాళ్లను మనం ఏం చేయాలంటే మన హృదయములో నుండి తీసివేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఫలిస్తాము. గత కొన్ని వారాలుగా మనం దేని గురించి? దురాలోచనల గురించి ధ్యానం చేసాం, దొంగతనముల గురించి ధ్యానం చేసాం, జారత్వములు, వ్యభిచారములు, కామ వికారము, ఇవన్నీ ఒకే కోవకి వస్తాయి కాబట్టి వీటిని కూడా ధ్యానం చేసాం. ఈరోజు నా యొక్క ధ్యానాంశం ఏంటంటే లోభములు. చెప్పండి, లోభములు. లోభం అంటే ఏంటి తెలుసు? అసలు దాని అర్థమే తెలియదు చాలామందికి. అసలు లోభం అంటే ఏంటి తెలియదు. లోభము అంటే ఏంటంటే ఇది గ్రాంధికమైనటువంటి భాషలో మనకు అర్థం కాదు, కానీ తెలుగులో, ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే కవచస్నెస్ అంటారు. కవచస్నెస్ అంటే దీని అర్థం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తృప్తి లేకుండా ఇంకా సంపాదించాలనే తపన, స్వార్థపూరితమైనటువంటి కోరిక, దీనినే లోభము అని అంటారు. మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. లోభము అంటే ఏంటంటే తృప్తి లేకుండా ఇంకా సంపాదించాలనే కోరిక, స్వార్థపూరితమైనటువంటి కోరిక. దీనిని ఏమంటారంటే లోభము అంటారు. ఇంకో భాషలో ఏమని చెప్పాలంటే పిసినారితనం అంటారు కదా. పిసినారితనం అంటారు కదా. ఇది కూడా పాపమే. ఇది కూడా ఒక పాపపు రాయే, హృదయంలో ఉండేటటువంటి పాపపు రాయే. కాకపోతే ఈ లోభము, ఈ గ్రీడీనెస్, ఈ కవచస్నెస్ అంటే తృప్తి అనేది ఉండదు. ఇంకా సంపాదించాలా, కూడబెట్టుకోవాలా, సంపాదించాలి అంటే తృప్తి లేనటువంటి జీవితం, డబ్బు కొరకు వెంపర్లాడేటటువంటి జీవితం. ఇది కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంటే ఒక పాపము యొక్క లెక్కలోనికి దీనిని తీసుకొని వచ్చాడు. ఎందుకనే కదా ఆదివారాలు మానేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోభము అంటే బయటకు కనిపించకపోయినా ఇదేం చేస్తుందంటే అంతరంగాన్ని పాడు చేసి జీవితాన్ని నాశనం చేస్తుంది. అర్థమవుతుందా మీకు? ఈ లోభం అనేది బయటకు అంతగా కనిపించకపోయినప్పటికీ
ఇది లోపల మన హృదయంలోనికి ప్రవేశించి ఏం చేస్తుందంటే మన జీవితాన్ని నాశనము చేస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. అక్కడ దీని గురించి ఒక చక్కటి వివరణ పౌలు ఇచ్చాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను, వినండి. కావున భూమి మీదున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఈ ధనాపేక్ష అక్కడ పైన చూసుకున్నట్టే 6వ నంబర్ ఇచ్చాడు. ఫుట్ నోట్లో ఏమని రాసిందో చూడండి. కింద ఫుట్ నోట్లో ఏమని రాసిందంటే ధనాపేక్ష లేక లోభత్వము అని వివరించాడు. చూసారా ఇక్కడ ఫుట్ నోట్ అంటే తెలుసు కదా, కింద ఉంటుంది బైబిల్ కింద, అక్కడ నంబర్ వేసి ఉంటుంది. ఇక్కడ ఏమని రాశాడంటే విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. ధనాపేక్ష దీని అర్థం ఏంటంటే విగ్రహారాధన సంబంధమైనటువంటి లోభత్వమును చంపివేయుడి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోభమును, ఈ తృప్తి లేకుండా సంపాదించాలి అని ఆశ కలిగినటువంటి ఈ యొక్క వ్యక్తిత్వం కలిగిన మనుషుల్ని, ఈ యొక్క పాపాన్ని దేవుడు దేనితో సమానంగా చేశాడంటే విగ్రహారాధనతో సమానంగా చేశాడనమాట. లోభము అనే పాపము ఈజ్ ఈక్వల్ టు ఏమండి విగ్రహారాధన. కాబట్టి విగ్రహారాధన అయిన లోభమును మీరేం చేయాలి? చంపివేయుడి, తీసి పారవేయుడి. ఇక్కడ విగ్రహారాధన సంబంధమైనటువంటి లోభము అని పౌలు దానిని విగ్రహారాధనతో ఎందుకు పోల్చాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విగ్రహాలకు పూజలు చేసేటటువంటి వీరి యొక్క హృదయములు ఎలాగ ఉంటుందంటే ధనాపేక్షతో నిండిపోయి ఉంటాయి. కట్నం ఇచ్చారనుకో అది సరిపోదన్నమాట అత్తకి, మళ్ళీ విగ్రహారాధన సంబంధమైనటువంటి ధనాపేక్ష. ఇంకా ఉగాది వస్తే ఉగాది సారి అంటారు, తర్వాత కొబ్బరి చెప్పులు అంటారు, ఇంకా తర్వాత 300 ఇన్ని తమలపాకులు అంటారు, ఇన్ని తీసుకురావ. ఇది ఏంటంటే వారి యొక్క ఫైనాన్షియల్ యొక్క అంటే చేసుకున్న వారి యొక్క ఫైనాన్షియల్ పరిస్థితి సరిగ్గా లేకపోయినా ఏమండి వీళ్ళేం చేస్తారంటే లాగుతూ ఉంటారు, తీసుకురా 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 ఏమండి, టార్చర్ పెట్టి చివరికి చచ్చిపోతారు, చంపేసుకుంటారు, ఊరేసుకొని చచ్చిపోతారు. దీనిని బైబుల్ ఏమని సెలవిస్తుందంటే విగ్రహారాధన సంబంధమైనటువంటి ధనాపేక్ష. అనగా ఆ ధనాపేక్షకు ఫుట్ నోట్లు ఏమని పెట్టాడంటే విగ్రహారాధన సంబంధమైన లోభమును చంపివేయండి. ఇది కూడా హృదయములో ఏమండి నింపబడినటువంటి ఒక పాపము. ఇది బయటికి అంత కనిపించదు, ఇది పెద్ద పాపంలా కనిపించదు, కానీ ఇది కూడా ఆ జీవితాన్ని సర్వనాశనం, నీ ఆత్మీయతను పాడు చేస్తుంది. బైబిల్లో మీకు 3 ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను. ఆకాను వివరంలోనికి ఈ వర్సులు చూడొద్దు కానీ టైం లేదు. ఆకాను గురించి మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమండి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఆకాను గురించి రాయబడి ఉంటుంది. దేవుడు ఏం చెప్తాడు? మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు శపితమైనది అక్కడ ఏదైతే ఉందో దానిని తీసుకోవద్దు అని చెప్పినప్పుడు ఆకాన్ ఏం చేస్తుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక బంగారు కమ్మిని ఒక షేనారు వస్త్రమును దొంగిలించి తీసుకొచ్చి తన గుడారములో తవ్వి ఏం చేస్తాడంటే పాతి పెడతాడు. దీనిని ఏమండి ఈ యొక్క ఆ ధనాపేక్ష, డబ్బు మీద ఈ యొక్క ఆశ, దేవుడు చెప్పిన
ఏమండి తృప్తి లేనటువంటి జీవితం. ఇదేం చేసిందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి ఆ ఇజ్రాయేలీలు యుద్ధంలో ఓడిపోయేటట్లు చేసింది. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, ఒక మనిషి యొక్క లోభం, ఆకాను చేసినటువంటి లోభం అనేటటువంటి ఒక పాపము తన తరాన్ని, తన కుటుంబాన్ని, తన యొక్క ఏమండి వారసత్వాన్ని లేకుండా చేసింది. కాబట్టి విగ్రహారాధన సంబంధమైనటువంటి యొక్క లోభమును మనం ఏం చేయాలంటే చంపివేయాలి. గహజీ గురించి కూడా మీరు చూసుకోండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20 నుంచి 27 వచనంలో గహజీ గురించి కూడా మీరు చూసుకున్నట్లయితే, ఏమండి నయమాను దగ్గర ఆ డబ్బును ఆశించి దాని వెంట పరిగెత్తి గహజీ ఏం చేశాడంటే కుష్ఠను సంపాదించుకున్నాడు. తనకు మాత్రమే కాకుండా తన కుటుంబానికి కూడా సంపాదించుకున్నాడు. లోభము నీ శరీరాన్ని పాడు చేస్తుంది, నీ జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. ఇస్కరియోతు యూదా ఏం చేశాడమ్మా, 30 వెండి నాణాలకి యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేశాడో తెలుసా? ఏమండి అమ్మి వేశాడు. ద్రోహం చేసేటటువంటి స్థాయికి తీసుకొని వెళ్ళింది. ఏంటో తెలుసా? ఈ లోభం, ఈ ధనాపేక్ష, విగ్రహారాధన సంబంధమైనటువంటి డబ్బు మీద మనసు చావనటువంటి యొక్క పాపము ఈరోజు మానవుల యొక్క హృదయములలో ఇది పాతుకుపోయిందన్నమాట. అందుకనే లంచాలు, ఏమండి కమిషన్లు, అందుకని ఏ పని చేసినా నాకేంటి లాభం అనేటటువంటి మనసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదేంటంటే విగ్రహారాధన సంబంధమైనటువంటి ధనాపేక్ష, లోభము. దానిని ఏం చేయమని చెప్పాడంటే ఇక్కడ ప్రభు చంపివేయాలి. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. నీ హృదయములో నుండే జీవజల ధారలు బయలుదేరుతాయి. కాబట్టి నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ హృదయములో ఉన్నటువంటి ఈ పాపపు రాళ్లను నువ్వేం చేయాలంటే తీసివేయాలి. ఈ లోభం వలన కలిగే ఫలితాలు ఏంటో ఒకసారి చూద్దాం. 1 తిమోతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఈ లోభము వలన కలిగే ఫలితాలు. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషుల్ని నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఏమండి ఈ లోభము అనేటటువంటి ఈ యొక్క పాపం ఏం చేస్తుందంటే, ఏమండి దేవుని నుండి నిన్ను దూరం చేస్తుంది. గుర్తుపెట్టుకోవాల, దేవుని దగ్గర నుంచి నిన్నేం చేస్తుంది? దూరం చేస్తుంది. తృప్తి కలిగి జీవించడం నేర్చుకోండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత ఏం చేస్తుందంటే ప్రసంగి గ్రంథం లోభం వలన కలిగే ఫలితాలు, మొదటిగా దేవుని దగ్గర నుంచి నిన్ను దూరం చేస్తుంది. రెండవదిగా నీ సంతోషాన్ని నాశనం చేస్తుంది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచన భాగం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నందడు, ఇదియు వ్యర్థమే. ఏమండి ప్రసంగి ఏమంటున్నాడు తెలుసా? లోభం వలన కలిగే పాపము నీ సంతోషాన్ని నాశనం చేస్తుంది. ఏమండి నీ సంతోషాన్ని, కొంతమందికి డబ్బు పిచ్చి అనమాట. ఈ వృద్ధాప్యం కొంతమంది ఆడవాళ్ళకి మరీ పిచ్చి. ఈ ముసలోళ్ళు అయ్యే కొందికి ఇంకా
అసలు తల్లడిల్లిపోతారు డబ్బు పిచ్చితో. డబ్బు కావాలి కావాలి కావాలి, సంపాదించాలి, వడ్డీ 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 కావాలి, వడ్డీ కావాలి. 5 రూపాయలు తగ్గిస్తే అబ్బే బజార్లోకి లాగించి ఈడుస్తాడనమాట. ధనాపేక్ష ధనాపేక్ష, డబ్బు 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 పిచ్చి, డబ్బు పిచ్చి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోభము అనేటటువంటి పాపము వలన కలిగే ఫలితాలు ఏంటంటే, మొదటిగా నిన్ను దేవుని నుండి దూరం చేస్తుంది. రెండవదిగా ఏం చేస్తుందంటే సంతోషాన్ని తీసివేస్తుంది. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? లోభము నుండి నీకు విముక్తి కావాలా. ఎలాగ విముక్తి పొందుతుందంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, నీకు విముక్తి ఎలాగంటే మొదటి తిమోతి 6వ అధ్యాయము 6వ వచన భాగం మీరు చూసినట్లయితే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు కలవారై ఉండి వాటితో తృప్తి పొందియుందుము. ఏం కలిగి ఉండాలంట? తృప్తి, సంతృప్తి. దేవుడు ఇచ్చిన దానితో, మనకు ఉన్న దానితో మనమే ఉండాలంటే తృప్తి కలిగి ఉండాలి. ఈ లోకములో నుంచి మనమేమి తీసుకొని పోలేము, ఈ లోకములోనికి మనమేమి తేలేదు. కాగా అన్న వస్త్రములు కలవారమై ఉండి మనకు కలిగి ఉన్న దానితో ఏం కలిగి ఉండాలి? తృప్తి కలిగి ఉండాలి. ఏమండి, ఎప్పుడైతే నీకు తృప్తి ఉంటుందో, నీకు దేవుడిచ్చిన దాని మీద ఎప్పుడైతే నువ్వు సాటిస్ఫై అయ్యి, నువ్వు ఎప్పుడైతే ఉంటావో, నువ్వు జీవించడానికి ఇష్టపడతావో, నువ్వు ధనాపేక్షని, లోభమును నువ్వేం చేస్తావు అంటే క్రమక్రమంగా చంపివేస్తావు. లోభం నుంచి నీకు విడుదల కావాలంటే నీవు కలిగి ఉన్న దానితో తృప్తి కలిగి ఉండాలి. పక్కన వారికి అది ఉంది, ఇది ఉంది, అది ఉంది అని వారిని చూచావా, నీకు ఎప్పుడు కూడా తృప్తి ఉండదు. తర్వాత లోభం నుంచి నువ్వు విడుదల పొందాలంటే నువ్వు చేయవలసినటువంటి రెండవ పని ఏమండి? దేవునిపై విశ్వాసం ఉంచాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచన భాగం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచన భాగము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు నాకున్నాడు, దేవుడు నా అవసరాన్ని తీరుస్తాడు. దేవుడికి నాకు ఏమి కొదువుగా ఉందో మీరు అడగక మునిపే మీకు ఏది అక్కరగా ఉందో ఆయనకు తెలుసు అనేటటువంటి విశ్వాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడు నీకేం కలుగుతుందంటే డబ్బు మీద, లోభం మీద పిసినారితనం. లోభం అంటే పిసినారితనం. ఏమంటే తృప్తి లేనటువంటి జీవితం, ఇంకా ఇంకా తపన, డబ్బు కోసమే జీవితం, డబ్బు కోసమే ఇంకా నీ సమస్తం అన్నట్లుగా నువ్వు జీవిస్తూ ఉంటావు. అది లోభం అంటే. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటావో ఈ లోభము నీలో నుండి దూరం అయిపోతుంది. ఇంకొక లోభం నుంచి నువ్వు విముక్తి పొందాలంటే నువ్వు చేయవలసినటువంటి ఇంకొక పని దాతృత్వం కలిగి ఉండాలి. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 35వ వచనంలో మీరు చూసినట్లయితే అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. ఏమండి, పౌలు ఏం చేస్తాడంటే కష్టపడి పనిచేసి నేను ఏ విధంగా అయితే దాతృత్వమైన హృదయం కలిగి ఉండి ఇతరులను పోషించానో మీరు కూడా దాతృత్వము కలిగి ఉండుడి. పెట్టే మనసు. ఏమండి, పరలోక రాజ్యంలో డబ్బుని సంపాదించుకోవాలి అనేటటువంటి హృదయము నిన్నేం చేస్తుందంటే ఈ పిసినుగొడ్డుతనం నుంచి, లోభత్వం నుంచి, విగ్రహారాధన అయిన ధనాపేక్ష నుంచి నీకు విడుదల కలగజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డల, నీ హృదయాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? ఏమండి, జీవజల ధార అయినటువంటి మోసకరమైనటువంటి సమస్త పాపములకు మూలమైనటువంటి నీ హృదయాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? లేకపోతే జారత్వం అనేటటువంటి దానిని,
ఏమండి, విగ్రహారాధన అనేటటువంటి దానిని, దుష్ట ఆలోచనలు అనేటటువంటి దానిని, దొంగతనములు అనేటటువంటి దానిని, సమస్తమైనటువంటి దానికి మూలాధారం ఈ హృదయమే. ఈ హృదయాన్ని నువ్వేం చేయాలంటే ప్రార్థనతో నింపుకోవాలా. ఏమండి, దేవుని యొక్క వాక్యముతో నింపుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ హృదయములో ఉన్నటువంటి రాళ్లను నువ్వేం చేయగలుగుతావంటే ఒక్కొక్కటి తీసివేయగలుగుతావు. ఎప్పుడైతే ఈ పాపపు రాళ్లను నీ హృదయములో నుండి పూర్తిగా తొలగించుకొని తీసివేసుకుంటావో అప్పుడు మాత్రమే నీ యొక్క హృదయములో ఏం చేస్తా తెలుసా, వాక్యం అనేటటువంటి విత్తనము పడి ఏమండి అది ఫలించి ఏం చేస్తుంది తెలుసా, 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలాలని అనుగ్రహిస్తుంది. ఎప్పుడైతే నీ హృదయం ఫలభరితంగా, ఎప్పుడైతే నీ హృదయము పాపము లేనిదిగా ఉంటాయో అప్పుడు మాత్రమే నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే ఆరాధన అది దేవుడికి ఇంపైనదిగా, అది ఆనందముగా, దేవుడు దానిని స్వీకరించే విధంగా ఉంటుంది. ఒకవేళ నీ హృదయముతో ఈ 13 రకములైన పాపపు రాళ్లను పెట్టుకొని నువ్వు దేవుడిని ఆరాధన చేస్తున్నావు అనుకో, దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. ఆ ఆరాధన నీకు యోగ్యముగా, దేవునికి యోగ్యముగా ఉండదు. లాస్ట్గా ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లోభము అనేది ఒక నిశ్శబ్ద హంతకుడు. లోభం అనేది ఒక నిశ్శబ్ద హంతకుడు. అంటే వ్యభిచారం లాగా, ఇంకొక దానిలాగా అది బయటికి కనపడదు, నీ హృదయంలో అది తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఒక నిశ్శబ్ద హంతకుడు మన సంబంధాలను, మన విశ్వాసాన్ని, మన ఆత్మను కూడా అది నాశనం చేస్తుంది. కాబట్టి నీ హృదయంలో ఉన్నటువంటి లోభము అనేటటువంటి ఈ పాపపు రాయిని నువ్వు తీసివేసుకో. దేవుడికి ఆరాధన చెయ్యి, దేవుడికి ప్రార్థన చెయ్యి, దేవుణ్ణి అడుగు, తృప్తి కలిగి ఉండు. దేవుడు నీ యొక్క ఆరాధనను అంగీకరించి నీకేం చేస్తాడంటే పాపం మీద, లోభం మీద నీకు జయమిస్తాడు. అలాంటి ఆరాధన మాత్రమే దేవుడికి యోగ్యంగా ఉంటుంది, దేవుడు మెచ్చేదిగా ఉంటుంది, దేవుడు ప్రేమించేదిగా ఉంటుంది. దేవుడు నీ హృదయంలోనికి వచ్చి నివాసము చేస్తాడు. ఎప్పుడైతే దేవుడు నీ హృదయంలో నివాసము చేస్తాడో, ఎప్పుడైతే ఈ పాపములు నీ హృదయంలో నుండి తీసివేయడానికి ప్రభు పాదాల యొద్ద పడి నువ్వు గోజాడతావో అప్పుడేం చేస్తాడంటే ఆయన పరిశుద్ధాత్మ రూపములో నీ హృదయంలోనికి వచ్చి నీతో కలిసి ఉచ్చరింప సఖ్యముగానే మూలుగులతో ప్రభువుని ఏం చేస్తాడంటే ఆరాధనకు పురికొల్పుతాడు నిన్ను. అట్టి ఆరాధన దేవుడికి యోగ్యమైనది, అట్టి ఆరాధన దేవునికి మహిమ తెచ్చేది, అట్టి ఆరాధన ఏమండి పరలోకములో దూతలు కూడా అంగీకరింపదగినది. అట్టి ఆరాధన మనం చేద్దాము. అన్ని స్తుతిద్దాం. ఆ తర్వాత సోదరి ఆష్ట ఒక పాట పాడుతుంది, చివరిగా కల్పన కూడా మరొక పాట పాడుతుంది. ఆ తర్వాత మనము ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. దావీదు వలనే నాట్యమాడి తండ్రి స్తుతించుదాం. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. అందరూ చెప్పలు కొడదాం. దావీదు వలనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము.
దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదను. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. పరిశుద్ధ రక్తంతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము. పరిశుద్ధ రక్తంతో పాపము కలిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. క్రీస్తులో నన్ను ఫలింపచేసిన తండ్రిని స్తుతించెదము. క్రీస్తులో నన్ను ఫలింపచేసిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. అందరం యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. మనం పాడుతుంది మాత్రం దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతిస్తూ ఉంటాం. మీలో నాట్యం లేదు, సరే ఓకే, మీరు కూర్చున్నారు కాబట్టి నాట్యం లేదు. ఆ యొక్క ఆనందం, సంతోషం, స్తుతి మనకు లేకపోతే బహుశా మనలో నిజమైనటువంటి ఆరాధకులుగా మనం మారమండి. అంటే వేరే విధం కాదు, కానీ వ్యర్థమైన దాని చోట అది అనవసరమైనదని తెలిసినా కూడా బహుశా ఎగిరి గొంతలేస్తూ బహుశా ఏదేదో చేస్తారు. నిజదేవుడు, సత్యదేవుడు, సజీవుడైనటువంటి మనకు మేలు చేసే దేవుడు, మాట్లాడే దేవుడు అయినటువంటి ఈ ప్రభువు దగ్గర బహుశా మనము దేవుని స్తుతించకుండా ఉంటే
బహుశా దేవుడు మనల్ని మన్నించడానికి. మళ్ళీ ఒకసారి పడదామా? యేసయ్య స్తోత్రం, యేసయ్య స్తోత్రం, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. అందరూ మళ్ళీ ఇంకోసారి యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వల్లెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు వల్లెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు వల్లెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. ఆమేన్. దేవుడు నిన్ను మెన్నారుగా దీవించును గాక. అసలు లాస్ట్ సాగెద నేను యేసునిలో, శ్రమైనా కరువైనా కృంగిపోను ఏనాడు, కొదువలేదు నా యేసులో. సాగెద నేను యేసునిలో, శ్రమైనా కరువైనా కృంగిపోను ఏనాడు, కొదువలేదు నా యేసులో. యేసు నాతో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే, యేసు
జీవితంలో యేసయ్యా సాధ్యము కాని వాటిని నమ్మలేని వాటిని సాధ్యము కాని వాటిని నమ్మలేని వాటిని నీవే చేయగలవయ్యా నా యేసయ్యా నీవే చేయగలవయ్యా నా యేసయ్యా ఏదైనా నీవే చేయగలవయ్యా నా జీవితంలో యేసయ్యా సాధ్యము కాని వాటిని నమ్మలేని వాటిని సాధ్యము కాని వాటిని నమ్మలేని వాటిని నీవే చేయగలవయ్యా నా యేసయ్యా నీవే చేయగలవయ్యా నా యేసయ్యా ఏదైనా నీవే చేయగలవయ్యా నా జీవితంలో యేసయ్యా యోగ్యత లేని దానను ఏ మంచి లేని దానను ఉదయించి నీ కృపా నా హృదయలో యేసయ్యా యోగ్యత లేని దానను ఏ మంచి లేని దానను ఉదయించి నీ కృపా నా హృదయలో యేసయ్యా ఆశించిన వారికి అడిగిన వారికి ఆశించిన వారికి అడిగిన వారికి ఆశలు తీర్చి నమ్మకమైన నిజ దేవుడా నా నజరేయుడా నా క్షేమాధారము నీవే నా ఆశయంతయు నీవే నా క్షేమాధారము నీవే నా ఆశయంతయు నీవే నా క్షేమం నా ఆశ నీవే యేసయ్యా నా క్షేమం నా ఆశ నీవే యేసయ్యా ఏదైనా నీవే చేయగలవయ్యా నా జీవితంలో యేసయ్యా దాచబడిన నీ సంకల్పం బయలుపరచగలవయ్యా శత్రువుకు చిక్కనీయక నడిపించగలవయ్యా దాచబడిన నీ సంకల్పం బయలుపరచగలవయ్యా శత్రువుకు చిక్కనీయక నడిపించగలవయ్యా వాడబారనీయక ఓడిపోనీయక వాడబారనీయక ఓడిపోనీయక విజయ పదములో నడిపించే విజయశీలుడా నీతి సూర్యుడా నా జీవిత గమ్యము నీవే అర్పింతును సర్వము నీకే నా జీవిత గమ్యము నీవే అర్పింతును సర్వము నీకే నా జీవం నా సర్వం నీవే యేసయ్యా నా జీవం నా సర్వం నీవే యేసయ్యా ఏదైనా నీవే చేయగలవయ్యా నా జీవితములో యేసయ్యా సాధ్యము కాని వాటిని నమ్మలేని వాటిని సాధ్యము కాని వాటిని నమ్మలేని వాటిని నీవే చేయగలవయ్యా నా యేసయ్యా నీవే చేయగలవయ్యా నా యేసయ్యా ఏదైనా నీవే చేయగలవయ్యా నా జీవితంలో యేసయ్యా హల్లెలూయా అందరు తల వంచండి, కళ్ళు మూసుకున్నాడు. తమ్ముడు జాన్ వాక్పరిచయంతో ప్రార్థన చేస్తారు. అందరు తల వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, నీకు వందనాలు. ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆదివారపు